Hello guys, welcome to my channel Shrey with mom. But today mom without Shrey. ఎందుకంటే శ్రేయిని ఇంట్లో వదిలేసి మేము వాడపల్లి వెళ్ళాము. వాడపల్లి వెంకటేశ్వర స్వామి అంటే చాలా పవర్ఫుల్. సో 7 వీక్స్ చేస్తే చాలా మంచిది అని అంటూ ఉంటారు. సో నేను మా చెల్లి వెళ్దామని అనుకున్నాం. మా డాడీ అయితే అస్తమానం వెళ్తారు, 7 వీక్స్ వెళ్తారు. కంప్లీట్ అయిపోయాక అష్టోత్తరం చేయించుకుని మళ్ళీ 7 వీక్స్ స్టార్ట్ చేస్తారు. అలా వెళ్తూ ఉంటారు. కానీ మా డాడీ అయితే డ్యూటీ చేసుకొని ఆఫ్టర్నూన్ నుంచి వెళ్తారు. ఆఫ్టర్నూన్ నుంచి అయితే టైర్డ్ అయిపోతామని నేను మా చెల్లి మార్నింగ్ 6:30కే స్టార్ట్ అయ్యాము. మా డాడీ మమ్మల్ని తీసుకొని కోట్పల్లి బస్ స్టాండ్లో డ్రాప్ చేసేసారు. అక్కడ మేము బస్సు ఎక్కేసాము. ఆర్టీసీ బస్ ఎక్కామో లేదంటే ఎగ్జిబిషన్కి వెళ్ళి బ్రేక్ డాన్స్ ఎక్కామో అర్థం కాలేదు. అసలు ఎగురుతూనే ఉన్నాను నేనైతే. నాకు ఒక ఫోబియా ఉంది, బస్ ఎక్కానంటే అస్సలు మెలకుగా ఉండను, పడుకుని పోతాను. కానీ పడుకుందామంటే ఇక్కడేమో బస్సు ఎగురుతుంది, పైకి ఎగిరి కింద పడుతున్నాము. సో పడుకోవడానికి వీల్లేదు. నేను మా చెల్లి ఎక్కడికైనా వెళ్ళామంటే కలిసి ఫన్ క్రియేట్ చేసేసుకుని మాలో మేమే నవ్వేసుకుంటాము. ఇక్కడ అదే జరుగుతుంది. నేను ఎగరడం, మా చెల్లి నవ్వడం, అక్కడ కామెడీ జరిగింది. ఈ వీడియోని ఒరిజినల్గా పెట్టుంటే మీకు కూడా హెడేక్ స్టార్ట్ అయ్యేది, అంత నాయిస్ వస్తుంది. సో అందుకే నేను ఒరిజినల్ వాయిస్ని మ్యూట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వి రీచ్డ్ వాడపల్లి. 40 to 45 మినిట్స్లో మేము రాజమండ్రి నుంచి వాడపల్లి రీచ్ అయిపోయాము. నేను ఇంతకుముందు 3 times వాడపల్లి వెళ్ళాను, కానీ సాటర్డే వెళ్ళలేదు. సండే టైం కానీ రిమైనింగ్ వీక్ డేస్లో వెళ్ళాము. సాటర్డే వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు కూడా మా డాడీ కార్లో తీసుకెళ్తారు. మా చెల్లి మేమిద్దరమే కలిసి రావడం ఇదే ఫస్ట్ టైం. మేమిద్దరం ఇలా వాడపల్లి వెళ్దామని డిసైడ్ అయ్యామని మా డాడీకి చెప్తే, ఒక 2 వీక్స్ ఆగండి నేను తీసుకువెళ్తాను అని అన్నారు. కానీ మేమే ఆగకుండా మేము వెళ్దాం, ఎక్స్పీరియన్స్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ అయ్యాము. మన ఛానల్లో ఫస్ట్ వీడియో చూడండి, ఫస్ట్ వ్లాగ్ వాడపల్లిదే ఉంటుంది. ఆ వీడియోతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను నేను. స్వామి సన్నిధిలో ఉన్నంతసేపైనా కూడా సెల్ ఫోన్ గురించి ఆలోచనలు పక్కన ఉండండి. ఇక్కడ ఏం జరిగిందంటే మార్చ్ 29న మేము వాడపల్లి వెళ్ళాము సాటర్డే. సేమ్ డే మా మమ్మీ డాడీ పెళ్లి రోజు. మా మమ్మీ డాడీ పెళ్లి రోజు సందర్భంగా మేము అక్కడ మనీ ఇద్దామని చెప్పి ఇచ్చాము. అలా చాలామంది మనీ ఇస్తూ ఉంటారు, భోజనాల దగ్గర అనౌన్స్ చేస్తారు నేమ్స్. ఇక్కడ 7 ప్రదక్షిణాలు చేస్తే మంచిది, అనుకున్నవన్నీ నెరవేరుతాయి అంటూ ఉంటారు. వాడపల్లినే కోనసీమ తిరుమల అని కూడా అంటూ ఉంటారు. నార్మల్ డేస్లో వస్తే గుడి చుట్టూరు తిరిగితే సరిపోతుంది 7 ప్రదక్షిణాలు. సాటర్డే మాత్రం గుడి బయట రోడ్ మీద నుంచి తిరగాలంట. చాలా టైం పట్టింది. చాలా దూరం నుంచి వస్తున్నారు జనం, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారంట. ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి.
మురళి అయితే మాకు దర్శనం కంప్లీట్ అయిపోయింది. వచ్చి కూర్చున్నాం రిలాక్స్గా. ఇక్కడ అందరూ కాయిన్స్ అంటించుతున్నారు. మనం కూడా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసాము. పై ఇది చెరుకు దగ్గర చూసావా తెలీదు. సో ఇక్కడ ప్రదక్షిణాలు కంప్లీట్ అయిపోయాయి, దర్శనం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ భోజనం కూడా చేసేసాము. అయిపోయిన తర్వాత ఇంకా బాగా టైర్డ్ అయిపోయాం. వచ్చి బస్ ఎక్కేసాం. మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యాము. మాకు 10:30 కల్లా దర్శనం కంప్లీట్ అయిపోయింది. 11:30కి మేము భోజనం చేసేసి 12కి రిటర్న్ అయిపోయాము. ఇంటికి వచ్చేసరికి 1:30 అయింది. సో బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.